ఓకే. నమస్తే సార్. నమస్కారం అండి. మీరేనా నమస్తే. మిమ్మల్ని ఆహ్వానించింది? అవును. నేనే సార్ గోవింద్ అనేది. ఓకే. చెప్పండి సార్. దేనికోసం మీరు దీన్ని వాడారు? నాకు పెరాలసీ వచ్చిండే సార్ నాకు. 4 నెలల కింద 4 నెలల కింద. 4, 5 మీరు చూసి నెలలయితుంది సార్ ఇప్పుడు ఇది. మీ వయసు ఎంత సార్? నా వయసు 27 ఉంటది సార్. 29 ఏంటి ఉంటది మీకు సారీ సార్. 29 అంటే ఇంత చిన్న వయసులో బీపీ ఉండేదా మీకేమన్నా? బీపీ కాదు సార్, షుగర్ ఉండేది. నేను చూసుకోలేను షుగర్ వచ్చిందని. పెరాలసీ వచ్చినప్పుడు డాక్టర్‌తోనికెళ్తే అది ట్రీట్మెంట్ చేసి బ్లడ్ టెస్టులు అవి చేసి మళ్ళీ నాకు షుగర్ వచ్చింది బాబు, 17% షుగర్ ఉందని చెప్పింది సార్ అప్పుడు. అప్పటి ఆ! వరకు నాకు షుగర్ ఉందని నాకు కూడా తెలియదు సార్ అది. అయ్యో! ఆ! ఉమ్. అప్పటి వరకు చూసుకోలేదు సార్ నేను. ఇంకా వాళ్ళు డాక్టర్ కూడా చెప్పలేదు సార్, నీకు పెరాలసీ వచ్చింది అది అని. ఆ! నాకు కూడా అప్పటి వరకు నాకు కూడా అర్థం కాలేదు. వాళ్ళు కూడా అప్పటి వరకు నాకు చెప్పలేదు. డిశ్చార్జ్ అయినప్పుడు చెప్తున్నారు వాళ్ళు, బాబు నీకు ఆ! పెరాలసీ వచ్చింది, పర్వాలేదు, ఏమైనా ఉంటే ఇంకా బయటనే చూసుకోవాలి, లేకుంటే ఇక్కడే అడ్మిట్ కావాలి, తక్కువ అవుతుంది అది ఇది అని చెప్పారు. ఆ! ఇప్పుడే నాకు అక్కడ డౌట్ కాక అక్కడ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చేసాను సార్, అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి. ఆ! హైదరాబాద్ వచ్చి ఇక్కడ కర్ణాటక వెళ్ళాను సార్. అక్కడ నా గుడిమిట్కల్ అని ఉంటుంది కదా సార్ అక్కడ, కర్ణాటక. అవునండి. ఆ! అక్కడికి వెళ్ళి ఒక 2 మంత్స్ టాబ్లెట్ తీసుకున్నాను సార్ వాళ్ళది. 2 మంత్స్ టాబ్లెట్ ఓకే. తీసుకున్నాను. టూ హ్మ్. మినిట్స్ 2 మంత్స్ టాబ్లెట్ తీసుకున్నా కూడా అక్కడిది రికవరీ నాకు రాకపోతుండే సార్ అది. ఎంత ఓహ్! తీసుకున్నా కూడా నార్మల్ మనిషిలాగా అవ్వడానికి చేస్తున్నా కూడా ఏం అనిపిస్తలేకుండే. ఫిజియోథెరపీ కూడా చేపించాను సార్ నేను అక్కడ కూడా. అక్కడ నుంచి వచ్చి ఫిజియోథెరపీ చేపించాను, ఇక్కడ హైదరాబాద్ టాబ్లెట్ యూజ్ చేశాను. 3 దిక్కుల నుంచి మస్తు చేశాను సార్, కానీ ఏం రిఫండ్ అనేది ఏం వస్తలేకుండే సార్ అది. హ్మ్. ఇంకా ఆ లోపలే నేను ఇంకా మా ఊరికి వచ్చేసాను, ఇక్కడ మా సొంత ఊరికి వచ్చేసాను. ఇక్కడ నాకు తెలిసిన ఒక బాబాయ్ ఉండే. హ్మ్. అంటే బాబాయ్కి ఇట్లా, నాకు బాబాయ్ ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్తే, నాకు తెలిసిన సార్ ఉన్నారు మరి వాళ్ళతో మాట్లాడిపిస్తా, మందులు బాగా పనిచేస్తుంది అది ఇది అని చెప్తే, అంటే మీరు వాడారా సార్ అంటే, నేను వాడలేను, మరి మీరు ఒకసారి వాడి చూడండి బాగా అవుతుంది అంటే, సరే ఒకసారి కలిపియండి సార్ నేను మాట్లాడతానంటే, ఇంకా కాదర్ సార్తో మాట్లాడాను. కాదర్ సార్తో ఫోన్ చేసి కాదర్ సార్తో మాట్లాడితే ఇమీడియట్గా నేను ఇట్లా తీసుకో బాగుంటుంది అది అని చెప్తే తీసుకున్నా సార్. ఇమీడియట్గా ఆ రోజే తీసుకున్నాను, చెప్పినప్పుడే తీసుకున్నాను. ఒక హ్మ్. 20 రోజుల తర్వాత నాకు, 20 రోజుల తర్వాత నాకు రిజల్ట్ అనేది నార్మల్గా కనిపించింది నాకు అప్పటికి. హ్మ్. అప్పటి వరకు ఏం అనిపించకపోతుండే, ఒక 20 రోజుల తర్వాత నాకు నార్మల్గా నాకు ఏళ్ళు ఇలా ఉండే సార్ నాకు స్టార్టింగ్. ఇప్పుడు ఇలా హ్మ్. అవుతున్నాయి. ఇప్పుడు ఇలా అవుతున్నాయి, ఇలా మడుచుకుంటున్నా, ఇలా చేసుకుంటున్నా ఇప్పుడు కాడికి. వెరీ గుడ్ అండి. ఇప్పుడు నేను స్టార్టింగ్ బైక్ కానీ నేను ఆటో నడుపుతుండే, ఆటో పట్టుకోవాలంటేనే భయం అవుతుండే సార్. నేను ఆటో ఎవరికైనా గుద్దేస్తానేమో, ఆటో పట్టుకోవాలంటే కూడా, ఇలా ఆటో అంటే గేర్లు తీయడానికి ఇబ్బంది అవుతుంది సార్. ఇప్పుడు స్టార్టింగ్ హ్మ్. బాగానే బైకులు నడుపుకుంటున్నా, ఆటో నడుపుకుంటున్నా. ఇప్పుడు నా పని నేను చేసుకుంటా అన్న ధైర్యం ఎక్కువ నాకు అనిపిస్తుంది సార్ ఇప్పుడు, కానీ చేసుకోవాలంటే కూడా. వెరీ గుడ్. ఉమ్, వెరీ గుడ్. సో మీరు పూర్తిగా మరింత కోలుకొని మీ చిన్న వయసు డెఫినెట్ గా అవును సార్. మంచిగా కోలుకొని నాకు అదే డౌట్ వచ్చింది, మీరేనా అని డౌట్ వచ్చింది. లేదు యంగ్స్టర్ లేదు, నేనే ఉన్నారు సార్. అని. సో చాలా సంతోషం సార్. లేచి నడిచి చూపించగలరా మీరు? ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఒకసారి. ఆ, బ్యాక్ కెమెరా పెట్టిస్తాను సార్, ఇంకా నేను నడుస్తాను. ఆ. అమ్మ మీకు మీ ఆయన అమ్మ. అవును సార్. ఓకే. సో ఇప్పుడు మంచిగా మీకు ఇది వాడిన తర్వాత మంచిగా అనిపించిందా తల్లి? మంచిగా రిజల్ట్ కనిపిస్తుంది సార్. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. పెట్టండి వీడియో. బ్యాక్ కెమెరా పెట్టగలుగుతారా లేదా వారిని చూపించండి, వారికి చూపించండి. వెరీ గుడ్. నడవండి. ఓకే, ఇంకొద్దిగా ఉన్నారు. ఓకే, గుడ్ ఉమ్. గుడ్. సో విన్నారు కదండి, లైవ్ లో మనం గోవింద్ గారిని వారి సతీమణి ద్వారా మనం తీసుకున్నాం. వెరీ గుడ్. ఇంకో చెయ్యి కొంచెం ఇంకా ఇది బాగా రావాలా? ఆహా, ఈ ప్రాబ్లం చెయ్యి, వచ్చిన చెయ్యి ఇది. ఈ చెయ్యి ఒకటే సార్, చెయ్యి కాళ్ళు. ఓకే, రైట్ రైట్ రైట్. ఎక్సలెంట్ అండి. ఓకే సార్. సో మీ సతీమణి గారు కూడా చెప్పారు. ఎంతమంది పిల్లలు సార్ మీకు? ఇద్దరు బాబులే సార్ నాకు. ఓకే. సో జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యం అనేది ఒకసారి పోతే ఎంత వయసు ఉన్నా అవును. చూడండి, మీ వయసు అంతా చాలా తక్కువ. అవును అందుకనే సార్. అవును. షుగరు బీపీలని అలక్ష్యం చేయకూడదు. దీన్ని అవును ఇంకొక సార్. 1 ఇయర్ పూర్తిగా వాడు, షుగరు బీపీకి టాబ్లెట్ లేకుండా అవుతుంది. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది మీ బీపీ కానీ మీ షుగర్ కానీ మా నాకు వేసుకున్న తర్వాత? సార్, నేను టాబ్లెట్ వేసుకోక ముందు నేను ఇది షుగర్ ఎంత ఉండేది, 17% ఉండే సార్. మళ్ళీ ఉమ్, టాబ్లెట్ వేసుకున్నాక ఒకసారి చెక్ చేపిస్తే 7% వచ్చింది. ఉమ్,
ఇప్పుడు టాబ్లెట్ వేసుకున్న తర్వాతనే ఒక పూట అన్నం తినలేకపోతే ఇప్పుడు నేను మనం మీటింగ్ వల్లనే నేను ఇప్పుడు వరకు తినలేక కడుపులో ఒకసారి పిసుకుతుంది ఇప్పుడు అన్నం ఎప్పుడు మీటింగ్ అయిపోతే ఎప్పుడు తిందాము ఎప్పుడు తిందాం సారీ. అన్నట్టు అదే మీటింగ్ లో సో మంచి దానికోసం ఆకలి వెయిటింగ్ ఉన్నా అవుతుంది ఇప్పుడు. ఫుల్ మంచి సార్ ఆకలి ఇక అవుతుంది. ఫుల్ సార్ దీంతో ఫుల్ ఆకలి అవుతుంది నేను ఒకసారి అన్నం దిక్కు చూడాలంటేనే కూడా నాకు ఎట్లా అనిపిస్తుండే ఏం తిందాంలే ఇంక వెళ్ళిపోదాంలే బయటికి అన్నట్టు ఆ, వెళ్ళిపోతుండే ఆ, ఒక టైంకి ఇప్పుడు ఆకలి అన్నట్టు ఫుడ్ లేకపోతే ఎట్లనో అనిపిస్తుంది సార్ ఇప్పుడు నాకు ఇప్పుడు ఆకలి ఏమంటే ఎగ్జలాక్ట్ సార్ దీంతో అయితే ఎస్ ఎస్ వెరీ గుడ్. జాగ్రత్త ఓకే అండి. సార్ నేను మళ్ళీ కలుస్తాను. మీ 10వ తేదీ ఓకే వస్తాను మీ ఊరికి. ఎక్కడ ఉంటారు మీరు? మహబూబ్ నగరా పక్కన? మా మహబూబ్ నగర్ నుంచి ఇక్కడ వనపర్తి సార్ మనది అచ్చా, కలుస్తానమ్మా. ఓ- ఆల్ ది బెస్ట్. ఓకే టేక్ సార్ కేర్. ఓకే సార్ థ్యాంక్ ఓకే యూ సార్ సో థ్యాంక్ యూ మచ్. సార్ అడిగిన వెంటనే వచ్చినందుకు భోజనం ఓకే చేయండి ఇక. సార్ ఓకే థ్యాంక్ యూ రైట్. సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ రైట్ అండి. సో విన్నారు కదండి, వారు లైవ్ టెస్ట్